చూసినవా ఇట్ట ఊదాలి. వేడి ఊదు. నేనా? చచ్చింది గొర్రె, ఏం చెయ్యాలి? వామ్మో. ఊదు బాయా. ఓలో ఏటా ఊదడం? మళ్ళీ నన్ను చూపిస్తాను, నేర్చుకో. చూపించు. అయ్యో బసంతి, కళ్ళు పోయా. ఇప్పుడేం చేయాలి? అయ్యో అయ్యో, బండికి దా, ముందు బండికి. నా బిడ్డగా ఏం జరిగిపోనాదే? నా బిడ్డగా ఐసిపోనాయే. ఏంటి కళ్ళు పోయాయని మేము ఏడుస్తుంటే ఐస్ పోయింది, ఐస్ క్రీమ్ పోయిందని ఏడుస్తావేంటే? చాలేవమ్మా, అది కూడా ఏడుస్తున్నది కళ్ళు పోయినాయని. కాకపోతే ఇంగ్లీష్ లో ఐసు అంది అంతే. ఓహో, ఇంగ్లీష్ లో ఏడిసిందా? అయితే మేము ఇప్పుడు తెలుగులో ఏడవాలి. దేవుడా, నువ్వు అసలు ఉన్నావా? నీకసలు జాలి, దయ, కరుణ లేవా? ఉంటే ఈ అమాయకురాలికి ఇంత అన్యాయం చేస్తావా? అయ్యో, ఈ బాధని నేను ఎలా భరించాలి? ఈ ఘోరం నేను ఎలా తట్టుకోవాలి? అయ్యో 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 అయ్యో. వద్దు వద్దు, నా ఇంటి గారిడి దేవతకి కళ్ళు పోయాక నాకు ఈ జీవితం వద్దు 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 వద్దు. నేను చచ్చిపోతాను. ఇదేంటి? ఇది దేనికే? చచ్చిపోతాను అన్నారుగా, అందుకే తీసుకొచ్చాం. నచ్చిన ఆయుధాన్ని తీసుకోండి, చచ్చిపోండి. నన్ను చేతు, మన బసంతి గుడ్డిదైపోయిందిరా. నీ భార్యకి చూపు పోయిందిరా. అయ్యో పాపం, అది ఈ ప్రపంచాన్ని చూడలేదురా, నిధికి కాపలా ఉండలేదురా. అంటే అండి, ఇప్పుడు పాపం బసంతి కళ్ళుంటే నిధి కాపలా ఉండేది కదా, ఇప్పుడు ఉండలేదు కదా అంటుంది మా అమ్మ. అమ్మత్త చెయ్యాల్సినంత చేసి ఏం ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? చెప్తా నీ పని. ఇక చూడ ఆడేస్తా. అయ్యో పాపం, తాడెక్కి చెట్టు మీద కోతిలాగా అటు ఇటు తిరిగేది, కుక్క పిల్లలాగా పంటలు కొట్టేది. ఇప్పుడు గుడ్డిదైపోయాక తాడు మీద ఎలా తిరుగుతుంది, కోతిలాగా ఎలా గెంతుతుంది, చేతు ఎలా ఎగురుతుందిరా.